వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపైన పంట సాగు చేసే రైతులకు మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మంత్రి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ల పాటు రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో వెలుగులోకి రానున్నాయి. ఈ ఆగస్టు 15కు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే రైతుల భారం ఒకవైపు ఆ భారం తగ్గించేందుకు అవకాశం ఉంది. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు రుణమాఫీ చేసిందో, అంతేకాకుండా రైతు సాగుబడి కింద ఏ విధంగా అయితే ఆర్థిక సహాయాన్ని అందించిందో అదే విధానంను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికైతే రైతులకున్న సమస్యలను పరిష్కారం చేసేలాగున మరొక వైపు నకిలీ విత్తనాలను కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. అధికారులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పంట సాగు అవుతుంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, దాంట్లో భాగంగానే 15 ఎకరాల లోపు లేదంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రుణమాఫీని అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రైతులు ఇన్నాళ్ళు అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక రైతుకు 2 కళ్ళు ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో అందరికీ తెలుసు. ఆ ప్రతి రైతు యొక్క కష్టాన్ని తీర్చేందుకు లేదంటే ఆ రైతు కుటుంబంలో ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. అంతేకాకుండా వారి రుణాలను చెల్లించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేయడం జరిగింది. అందులో భాగంగానే 2 లక్షల రుణమాఫీని ఏదైతే సాగు చేస్తున్న రైతులకు మాత్రమే అందిస్తామని మంత్రి స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ళు ఇటు ప్రతిపక్షం కావచ్చు లేదంటే మిగతా రైతులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక అమలు చేయడమే ఆలస్యమని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయిలో ఆయా రైతుల వివరాలను, ఆయా సాగు వివరాలను బహిర్గతం చేసి వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెలంగాణ రైతులకు, అది కేవలం 15 ఎకరాల లోపు లేదంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి స్పష్టంగా వివరించడం జరిగింది.